ఇంకా చాలా చక్కగా అవగాహన చేసుకున్న అధ్యయనం చేయవలసింది ఏంటంటే, ఈ జీవధాతు కేంద్రంలో చేరిన గుణాలు, ఈ గుణాలు ఎప్పుడు కూడా మానవుడు మరణించినా కూడా జీవధాతు కేంద్రంలో గుణాలు కానీ జీవధాతు కేంద్రం కానీ నశించదు. మరణానంతరం కూడా జీవధాతు కేంద్రం ఆ ముద్దలతో అలాగే ఉంటుంది. అది ఎక్కడుంటుంది అన్నది ఒక ప్రశ్న. అదొక వేరే చాప్టర్. మనం పుట్టక ముందు ఎక్కడున్నాము, చనిపోయిన తర్వాత ఎక్కడున్నాము అన్నది ఒక సపరేట్ చాప్టర్ వేదాధ్యయంలో. అది లాస్ట్ చాప్టరు. అది ఇంకోసారి మాట్లాడుకోవాలి, కానీ దీనిలో కలపడానికి లేదు, బ్రహ్మజ్ఞానంలో కలపడానికి లేదు. కానీ నశించదు. జీవధాతు కేంద్రంలో గుణాలు ముద్రలుగా పడి అవి నశించవన్నమాట. తర్వాత స్టెప్లో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ బ్రహ్మజ్ఞాన మెడిటేషన్లో ఈ స్టెప్స్ అన్నీ వస్తాయి. ఇవన్నీ వస్తాయి కాబట్టి ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఈ ఈ జీవధాతు కేంద్రం పర్మనెంట్గా ఉంటుంది అనుకున్న తర్వాత, ఈ ఏకగణ జీవి, ఈ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఒకే ఇంద్రియంతో ఏర్పడిన జీవి 2 ఇంద్రియాలు, 3 ఇంద్రియాలు, 4 ఇంద్రియాలు, 5 ఇంద్రియాలు మానవుడు ఏర్పడ్డాడని. ఈ మానవుడిని ఎక్కడి నుంచో పెడతారంటే, 5 ఇంద్రియాలతో వచ్చాక ఈ సకల చరాచర సృష్టిలో భగవస్థితి తన్మార్పుగా ఏర్పడినటువంటి ఈ సకల చరాచర సృష్టిలో, అంటే ఈ ప్రపంచం మొత్తంలో ఒక అగ్రస్థానంలో, ఉత్తమ స్థానంలో నిలబెడతారు మానవుని. ఎందుకు అంటే అతనికి జ్ఞానం అనే ఒక గొప్ప శక్తి ఉంది, కాన్షియస్నెస్. ఈ శక్తి వల్ల మానవుడు సాధించలేనిది ఏమీ లేదు. ప్రపంచంలో ఎటువంటి శక్తినైనా కూడా ఈ జ్ఞానంతో ఎటువంటి పరిస్థితులైనా సాధిస్తాడు. ముఖ్యంగా జ్ఞానాల ద్వారా బ్రహ్మస్థానాన్ని చేరే అవకాశము మానవుడికి ఒక్కడికే ఉంది. పశుపక్షాదులకు లేదు, వాటికి విచక్షణ లేదు. వాటికి ఉన్నటువంటి ఈ పని చేయొచ్చు చేయకూడదు అనే విచక్షణ పశుపక్షాదులకి, పురుగులకి లేదు. వాటికి ఎంతసేపు ఉన్నది ఏంటంటే ఆహారం తీసుకోవడం, మైథునం. ఆహారం తీసుకోవడం, మైథున క్రియ, అవి రెండే తెలుసు, మిగతా వాటికి తెలియదు. కానీ మానవుడు అంత గొప్ప ముఖ్యమైన స్థానానికి చేరుకున్నాడని అది అతను కూడా. ఇంకా ఏంటి మనం ఇప్పుడు ఈ మెడిటేషన్ వల్ల, ఈ ధ్యానం వల్ల ఏం తెలుసుకుంటామంటే, ఒక పరమాణువు రూపంలో భగవశక్తి దివ్యధూళి రూపంలో మొదటిగా తన్మార్పు చెంది అనేక సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు గ్యాప్లో ఈ చరాచర ప్రపంచం అంతా తనే శక్తి కణాలుగా, తనే దివ్యధూళి కణాలుగా, తనే శక్తి కణాలుగా, తనే పంచభూతాలుగా తన్మార్పు చెందుతూ వచ్చింది. ఆ తర్వాత సకల జీవరాశులు కూడా ఆ పంచభూతాల సమ్మేళనంతో భగవస్థితి సన్మార్పుగానే ఏర్పడ్డాయి. అందులో మానవుడు చివరి దశలో ఉత్తమ స్థానంలో తయారై ఉన్నాడు అనే ఒక సత్యాన్ని, ఒక సిద్ధాంతాన్ని ఈ బ్రహ్మజ్ఞాన మెడిటేషన్ ద్వారా మనం గ్రహించే అవకాశం ఏర్పడుతుంది. ఈ గ్రహింపు శక్తి వచ్చిన తర్వాత హుయామై అని ఒక ప్రశ్న వేసుకుంటే, నేను అహం బ్రహ్మస్మి, నేను ఆ బ్రహ్మ యొక్క స్వరూపాన్ని అనే ఒక జవాబు మనకి లభిస్తుంది. ఈ ధ్యానం వల్ల ఈ గొప్ప శక్తిని మనం పొందగలుగుతాం. చివరిగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ బ్రహ్మజ్ఞాన మెడిటేషన్ చేసి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనం భగవంతుని యొక్క శక్తి నుంచే తన్మార్పుగా లభించాము. ఈ ప్రపంచం అంతా కూడా ఆ శక్తితోనే తన్మార్పుగా తయారైంది అన్న ఒక నిజాన్ని గుర్తించిన తర్వాత మనం ఏం చేస్తామంటే, నెమ్మదిగా ఈ ధ్యానాన్ని ముగించేసి ఈ ధ్యానానికి సంబంధించిన తన్మార్పు మొత్తం కూడా ఒక పోయం 7 స్టాంజాల్లో పొందిక చేసి పెట్టారు. అది మహర్షి గారు రాసిన పోయమే. ఈ దివ్య జ్ఞాన మెడిటేషను, బ్రహ్మజ్ఞాన మెడిటేషన్ చేయిస్తారు. ఈ మెడిటేషన్లో అన్ని స్టెప్స్లో ఈ తన్మార్పు ఉంటుంది. ఆ పరమాణువు దగ్గర నుంచి ఏ రకంగా తన్మార్పు మానవుడి వరకు విస్తరించి వ్యాపించిందో ఉంటుంది. ఆ తన్మార్పు అంత పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాత మెడిటేషన్ ద్వారా చివరి భాగంలో ఆ పోయం చదివేసి మెడిటేషన్ ముగించేస్తారు. ఆ పోయంలో కూడా ఉన్న భావన ఏమిటంటే, ఈ సిద్ధాంతమే పరమాణువు దగ్గర నుంచి ప్రపంచం ఎలా విస్తరించి వ్యాపించింది, ఎలా తయారైంది అని ఒక 7 స్టాంజాల్లో చెప్తారు. ఇప్పుడు మనం ఆ పోయంల గురించి కొద్దిగా మాట్లాడుకుని తర్వాత 20 మినిట్స్ మెడిటేషను చేద్దాము. ఈ పోయములో ముఖ్యంగా, అంటే అది పెద్ద చూడక్కర్లేదు, నేను చెప్పగలను. మొదటిగా బట్టబయలు తనలోనే ఉప్పొంగు చలనం. బట్టబయలు అంటే అబ్సల్యూట్ స్పేసు, ఇలా పాలు పొంగినట్టు పొంగుతూ ఉంటుంది. అది మొదటి స్టాంజా. బట్టబయలు తనలోనే ఉప్పొంగు చలనం, అతి తీవ్రమవగా సుడులు తిరగ ముడతలు పడు శక్తి. అదేమవుతుంది, తీవ్రం అయిపోతుంది పొంగు అయిపోయినప్పుడు మడతలు పడిపోతూ ఉంటుంది.
మడతలు పడిన తర్వాత సుడులు తిరుగుతూ ఉంటుంది. అతి తీవ్రం అవ్వగా ఏది తీవ్రమైంది? ఈ పొంగడం. అతి తీవ్రముగా ముడతలు పడగ సుడులు తిరుగు శక్తి. తర్వాతది పూర్ణమైన బయలు ఆ శక్తి నడుమ ఒరిపిడి. పూర్ణమైన బయలు అంటే మళ్ళీ యాబ్సల్యూట్ స్పేసే. పూర్ణము అంటే ఏంటంటే యాబ్సల్యూట్ స్పేస్కి ఆది అనాది, దానికి మొదలు తుది లేదని చెప్పుకున్నాం కదా. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిదానికి మొదలు ఉంటుంది, తుది ఉంటుంది, అంతం ఉంటుంది. ఒక్క యాబ్సల్యూట్ స్పేస్కే లేదు. ఈ మొదలు అనే కొస, ఈ చివర అనే కొస రెండు వెళ్ళి ఇలా జాయిన్ అయిపోతాయి. జాయిన్ అయినప్పుడు ఏర్పడేది ఏంటి? ఇక్కడ ఒక సున్నా. ఈ సున్నానే పూర్ణం అంటారు. పూర్ణమైపోయింది. దానికి ఎక్కడ మొదలైంది ఎక్కడ ఆగుతోంది అనేది అన్న దశలు లేవు. అది పూర్ణమైన బయలు. బయలు అంటే అబ్సల్యూట్ స్పేసే. పూర్ణమైన బయలు ఆ శక్తి నడుమ ఒరిపిడి. అక్కడ ఒక ఫ్రిక్షన్ వస్తుంది, ఒడిపిడి. పూర్ణమైన బయలు ఆ శక్తి నడుమ ఒరిపిడి. తర్వాత అచలమైన బయలు ఆ ఒరిపిడియే కాంతమయ. అచలము అయింది అంటే ఏమవుతుంది? అబ్సల్యూట్ స్పేస్లో ఉన్న శక్తి పరమాణువులు కానీ ఈ డస్ట్ పార్టికల్స్ కానీ ఏమవుతాయంటే గుండ్రంగా తిరుగుతూ ఆత్మ ప్రదర్శనాలు చేస్తూనే ఉండి కొంత కొంత అయిపోయిన తర్వాత అవి మళ్ళీ అబ్సల్యూట్ స్పేస్లోనే కరిగిపోతాయి. అలా కరిగిపోవడానికి కూడా చాలా పెద్ద ప్రొసీజర్ ఉంది, అదంతా మనం ఇప్పుడు మాట్లాడుకోలేము. మొత్తానికి అవి కరిగిపోతాయి అంటే అవ్యక్తం అయిపోతాయి, అచలం అయిపోతాయి. అచలం అంటే చలనాన్ని మారి కరిగిపోతాయి. కోట్లు డస్ట్ పార్టికల్స్ తయారవుతూ ఉన్నాయి అబ్సల్యూట్ స్పేస్లో. అవి బ్రహ్మంలో తయారవుతున్నాయి. అవి పరమాణువులు అవుతున్నాయి, పరమాణువు శక్తి కణాలు అవుతున్నాయి, గుండ్రంగా తిరుగుతున్నాయి. కొంత తిరిగిన తర్వాత మళ్ళీ అబ్సల్యూట్ స్పేస్ అనే భగవస్థితిలోనే కరిగిపోతున్నాయి. ఇక్కడ కరిగిపోయినవి కరిగిపోతూ ఉంటాయి, పుడుతూ ఉంటాయి, తయారవుతూ ఉంటాయి. మళ్ళీ వాటిల్లో కొన్ని పంచభూతాలుగా గుంపులుగా చేరుతాయి. పంచభూతాల నుంచి తన్మాత్ర సిద్ధాంతం ప్రకారం ప్రపంచం అంతా ఏర్పడింది. ఇదే అచలమైన బయలు అంటే చలనం ఆగింది. అవ్యక్తమైన కాంతమే తన్మాత్రలు 5 కాగా. అవ్యక్తం అంటే కనపడకుండా అయిపోయింది. కనపడకుండా అయిపోయినప్పుడే ఈ తన్మాత్రలు 5 వచ్చాయి. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, స్పర్శ, శబ్ద, రూప, రసగంధాలు ఇవి తన్మాత్రల కింద వస్తాయి. ఈ తన్మాత్రలు ఎప్పుడు పుట్టాయి? కాస్మాస్లో. అచలమైన బయలు ఆ ఒరిపిడియే కాంతమయ్య. విశ్వకాంతం తయారైంది ఒరిపిడి వల్ల అచలం అవగానే. అలాగే అనంత శక్తి కణములు భూతములు 5 కాగా. శక్తి కణాలు కోకొల్లలుగా తయారవుతున్నాయి అబ్సల్యూట్ స్పేస్లో. అవన్నీ ఒకదానితో కలిసి పంచభూతాలు ఏర్పడ్డాయి. అనంత శక్తి కణములు భూతములు 5 కాగా. ప్రాణులందు సక్రమముగా కాంత అలలే మనసు. ప్రాణులు ఉన్నారు కదా, జీవులన్నీ ఉన్నారు. అందరిలో మనిషి ఉన్నాడు. మనిషిలో కూడా మనసు ఉంది. ఈ మనసు అన్నదానికి ఒక రూపం లేదు. హార్ట్కి ఒక రూపం ఉంది, లంగ్స్కి ఒక రూపం ఉంది, బ్రెయిన్కి ఒక రూపం ఉంది, మెటీరియలిస్టిక్గా ఉంటాయి. కానీ మనస్సు అన్నది ఉంది చూసారా మనలో, అది జీవకాంత తరంగం. విశ్వకాంత తరంగం నుంచి వచ్చిన జీవకాంత తరంగము. ఆ మనసుకి ఒక రూపం లేదు. రూపం లేని మనసు ఉంది, అందరిలో ఉంది ఆ మనసు. ప్రపంచంలో అందరి మనుషుల్లోనూ మనసు ఉంది. అందరిలో ఉన్న మనసు ఏం చేస్తుందంటే అందరిలో విడివిడిగా ఉండడమే కాకుండా ఒక గుంపుగా కలిసి ఉంటుంది. గుంపుగా కలిసి ఉన్న దాన్ని దేంతో పోల్చారంటే సముద్రానికి అనేకమైన అలలు ఉన్నాయి. అన్ని అలలకి ఆధారమైంది నీరే కదా. ఆ నీరు ఆధారంగానే అన్నిలలో ఉన్నట్టు ఈ అందరిలో ఉన్న ఈ జీవకాంత విశ్వకాంత అలలు అందరిలోనూ మనసులే ఉండి అవి కూడా ఒక గుంపుగా ఒక గుత్తిగా పనిచేస్తాయని చెప్తారు. ఈ ఆఖరి స్టాంజాలో ఏం చెప్తున్నాడంటే మనసెరిగి నిజమనయ్య. ఆ మనసు అంటే ఏంటో నువ్వు తెలుసుకున్నావు బ్రహ్మజ్ఞాన మెడిటేషన్ వల్ల. అది ఏంటో మనసెరిగి నిజమనయ్య. నిజమైన సత్యాన్ని తెలుసుకోవడం అదే బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానమదియే అని చెప్పి ఆ పోయంని క్లోజ్ చేసిస్తారు, ఆ పోయంని కంప్లీట్ చేసిస్తారు. అది అయిపోయిన తర్వాత చివరిలో వాళ్ళగ వయగం వడముడు అని అంటారు. అంటే సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. అది వేదాద్రియం ప్రకారము వాళ్ళ భాషలో వాళ్ళగ వడముడన్. అది మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేసినప్పుడు సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.